స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఆపత్కాలమందునా సర్వలోకమందునా
అనాథ
మా నాన్న పోయింది మా నాన్న కూడా అలాగే చివరిగా ఒక పాట పాడేసుకుంటే తర్వాత ఆ పాట ఏమైనా సాక్షి ఎవరైనా చెప్పాలనుకుంటే ప్రిపేర్ అవ్వండి. చెప్పిన తర్వాత మీ అక్క సొంత పెద్ద చిన్న పిల్లలుగా మంది మా దాసరాలు పాడుతున్నారా పాడాలా
చెప్పే సాక్ష్యం ఏంటంటే నా కొడుకెళ్ళి ఒక 6 సంవత్సరాలు అయిపోయింది. ఎందుకంటే నేనే పంపించే కొడుకులందరూ ఉద్యోగానికి వెళ్తారు, పనులకు వెళ్తారు, ఇలా చేస్తారు అనుకోని అయితే అది ఎప్పటి నుంచో అయినోళ్ళు మళ్ళీ పిల్లలు భర్త కొడుతున్నాడని పిల్లలు వేసుకొని వచ్చేది, తల్లి వచ్చేది, పిల్లలు వచ్చేవాళ్ళు, అందరూ వచ్చేవాళ్ళు. సరే బాగా కష్టాల్లో ఉంటారు, మన ఆరోగ్యం అనుకుంటారు. నాకు అంత ఆలోచన లేదు. ఇలా చేస్తే వచ్చి సొంత పిన్ అవుతుంది. మా అమ్మ వాళ్ళ అమ్మ అక్క చెల్లి సొంత ఒక తండ్రి పుట్టిన అయితే తల్లి లేదు. అయితే ఏమైందంటే వస్తూ ఉంది కదా, సరేనంటే మా కాళ్ళు అనేది ఇలాగ కాళ్ళు చేతులు యాక్టివ్ అడిగాను. ఏంటి ఏం మాట్లాడుతున్నాం, వాళ్ళు ఏమో బాధల్లో వచ్చారు, మన మాటలకి ఎవరు అనుకుంటారు అని దాన్ని కొట్టే మా కోడలు కొట్టే మా కోడలు మాట్లాడినే వెళ్తారు. అయినా వాళ్ళు బయటికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు షాపింగ్ వెళ్ళటం, ఎట్లా వెళ్ళటం అట్లా వెళ్ళటం. ఇక నేనేమనుకునేదంటే వాళ్ళు బాధలతో వచ్చారన్నమాట ఆలోచన పడిపోయింది. కానీ దేవుని నమ్ముకున్నాము, ఒక ఎందులో రేపు ఏమైందో కూడా అని అనుకుంటుంది. ఏమైందంటే సో ఇది మా పిన్ని అంది బాగా తాగేసి నీ కోడలకి సౌత్ కింద పంపిస్తాను నా కూతురున్నాను. ఏంటి ఏం మాటలు మాట్లాడుతున్నావు, అసలు పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు, ఏంటి ఆ మాటలు మాట్లాడుతున్నావు అంటే నేను నేను పంపిస్తాను, నా కూతురు నీ కొడుకు ఇష్టపడింది. ఆ తమ్ముడు చెప్పినాడు ఏంటంటే పిల్లలకి మీరు మాట్లాడే మాటలు ఏంటంటే మా తమ్ముడు మా అమ్మోళ్ళు మీద అరిచేది, బాగా అరిచేది. ఎందుకంటే వాళ్ళు మా కాపలు చేస్తున్నారు ఉండాలి ఒక్కడే. అయితే కూతుర్ని పిల్లలంటే భుజాలు మీ చెల్లేసుకోండి, నా చెల్లెళ్ళు అమ్మ నా చెల్లెళ్ళు నేను మొదలు నేను ఎట్టుకెళ్తా చేసుకున్నట్టు వదిలేసి ఇక్కడ పని వదిలి నేను పనికి వెళ్ళా ఎంత
అయితే మాకు ఎంతకు ముందు తాటగిల్లు ఉండేది. తాటగిల్లు కాలిపోయింది చిన్నపిల్లలకు. ఇంట్లో పడి కాలిపోయింది పిల్లలు కూడా. కొట్టాడని వెళ్ళిపోతేనే పిల్లలు బయటకు వెళ్ళి ఇంట్లోకి వచ్చి సెలవులు వేసి మెట్టగట్ట బయట నుంచి రాలి ఇల్లు కాలిపోయిన నుంచి ఆ తర్వాత ఈయన తాగుతూ ఉంటాడు. ఎప్పుడు తాగడే. ఈ పిల్లలు కూడా మనసులో ఏదో పడిపోతూ ఉండేది. అన్నం గిన్నెలు ఇసురు కొట్టేవాడు, తినిచ్చేవాడు కాదు. మమ్మల్ని రోడ్లకు పంపించేసేవాడు. సరే అయినా నేను పిల్లలు తీసుకుని రోడ్లు అంటే అదికని కన్నప్పుడు పెద్ద పిల్లాడు వేరే అమ్మగారి పేరు కూడా ఆ పేరు కూడా వేసిన పేరు. అసలు ఏమవుతుందో తెలియదు. మా వాళ్ళకి అక్కడ పనిచేసేదాన్ని. మొత్తాన్ని అన్నం పెట్టరా అని కొట్టేసేటి వడిచేవాడు. అలా కొన్ని మొత్తాన్ని అన్నం పెట్టరా నాకు ఇక్కడ పని చేస్తానికి లేదని అంతా చిన్నపిల్ల. ఏమైందంటే ఆ పిల్లలకి వెళ్ళి సంతకాడి కూర్చొని వచ్చేస్తే పాలు అట్లా ఏడుతుంటే సరే అట్లా కూర్చొని వచ్చి ఏడు అన్నంలో మజ్జిగ వేసుకొని తీసుకొచ్చి రావణ అన్నం తింటున్నా వద్దు పిన్ని నేను తినేసిన నువ్వు తిన్నావు లేదా నీ సంగతి నాకు తీసుకెళ్ళా అసలు పిల్లప్పుడు కూడా మమ్మల్ని ఆడాల్సి పిల్లల్ని కోటలు కట్టుకొని ఇక్కడ డబ్బాలు కడిగి ఇల్లు కట్టుకొని తాగేసి మళ్ళీ కొట్టేసి బజార్లో ఆ నలుగురు పిల్లలు చిన్న మనసు వేసుకుంటే గుండెల్లో కొడుకుని నీళ్ళలో మునిగిపోయి ఉంటుంది. ఎవరు తీసేవాడు ఆ ఎర్రకి పరిగెత్తాను నలుగురు పిల్లలు తీసి అట్లాంటి ఎలా మారిపోయాడో పిల్లలు. అమ్మ నా చెల్లిందమ్మా నానింత బాధ పెట్టినా మనం ఏం బాధపడమమ్మా మిమ్మల్ని చూసుకుంటాను అట్లా చేసేది పని ఉందని అక్క నేను బట్టల షాప్లో పని పెడతాను. అక్క అనేది అక్క అనేసింది. నాకు అర్థం కావాలి. అక్క అనేది అక్క అన్నప్పుడు పిన్న అయితే కదా ఇంకేమైతే బట్టల షాప్లో పని పెడతాను. ఇల్లు చూసుకున్న తర్వాత నా కోడలు కూడా చనిపెట్టాను అనుకో ఆ ఉద్దేశం పోయానే కానీ నేను అది అలవాటు అయిపోతాను. ఎవరమ్మా మీరంటే నాకు ఇష్టం. అసలు ఎలా మాట్లాడేది లేకపోతే ఎక్కడ ఉంటారని మేమంటే ఎప్పటికప్పుడు వెళ్ళిపోతాను. నాన్న పిల్లలు చూసుకుంటాను. వాళ్ళు నాకు ఇదే కావాలమ్మా ఇదే కావాలమ్మా నేను ఒకటి అనుకున్నాను. మనుషులు అయితే నేను నమ్మను. నాకు అసలు అయిన వాళ్ళు అంటే నమ్మను. దేవుడు నన్ను పట్టుకున్నాడు. మాకు ఇల్లు ఆధారం లేకపోయినా కానీ గట్ల నీకు ఇల్లు కట్టిస్తాను. ఒక రైతుగా ఉపవాసం 41 రోజు ప్రార్థన ఉపవాసం చేస్తుంటే మా ఆయన ఏం చేసేవాడు బాగా తాగేసి 10 మాసం ఉపవాసం. అబ్బా దేవుళ్ళు కదా దేవుడు భక్తురాలు అది ఇదంటే ఆయన పట్టించుకునేదాన్ని. నా పక్కకి ఏం తండ్రి క్షమించి ఆయన ఏదో మాట్లాడుతున్నాను నేను మటుకు మమ్మల్ని పట్టుకున్నవాడు వదిలేద్దు మమ్మల్ని ఆయన క్షమించి ఆయన నీ దగ్గరికే వస్తాడు. నా బిడ్డలు నా దగ్గర అది ప్రార్థన చేసుకునేది చాలా ఇబ్బంది పెట్టాడు. తర్వాత కొడుకు పెట్టాడు. ఎక్కడ ప్రార్థన చేసి పిల్లలు పని ఆ పనులు డబ్బులతో పిల్లలు పెళ్లి చేసి తర్వాత పిల్లలకి జాబ్ వస్తుంది అనుకుని బాప్టిజం తీసుకుని పిల్లలే తీసుకుంటానండి. ఎందుకంటే యవనస్తురాలు తీసుకోకూడదు. నేను ఎన్నో కష్టాలు పడ్డాను, ఎన్నో బాధలు పడ్డాను. నేను యవనస్తురాలు తీసుకోకూడదు. నేను తీసుకుంటానమ్మా అన్నయ్య గారు అన్నారు తీసుకుంటాను. సరే తీసుకున్నాను. ఉద్యోగం వస్తుంది ఉద్యోగం వస్తుంది. సరే దేవుడు మన ఇప్పుడు ఎన్నో కష్టాలు పెట్టాడు. తింటారు తిండి కూడా లేకుండా చేశాడు. కానీ ఇది కత్తితేం కాదు చాలా బాధ. అయినా సరే నా కొడుకు రావాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే సాక్షి ఎవరో చెల్లించి చేసేటప్పుడు ఇంట్లో ప్రార్థన చేసి సాక్షి ఈ పిల్లలు ఎక్కువ అలవాటు అయ్యింది. కాస్ట్యూమ్ కూడా ఎక్కువ అలవాటు. అనిత అస్సలు ఎంత అయితే అనిత వస్తే వెళ్ళదు. ఈ పిల్లలు చిన్నప్పుడు కానించి అలవాటు అయిపోయారు. కాస్ట్యూమ్ అలవాటు అయిపోయిన తర్వాత మన అంతా కాస్ట్యూమ్ వాళ్ళు తరండి బాగా చూస్తూ ఉన్నారు. మనం చూడవసరం లేదమ్మా దేవుడే చూస్తాడు. దేవుడు తప్ప మన వల్ల అయితే అవ్వదని అంటే నిజమే మాట్లాడగలం. ఇప్పటికప్పుడు పాస్టర్ గారు అలాగే అంటారు. ఎప్పుడు కూడా మమ్మల్ని అసలు ఎప్పుడు వదిలిపెట్టలేదు. ఏంటంటే సరే నేను దగ్గర బాగా తీసుకున్నాను. నా మనస్ఫూర్తిగా దేవుడు ప్రార్థన పెట్టించుకోవాలనుకున్నాను. ఎప్పటి నుంచో అనుకున్నాను. కానీ సైతం మమ్మల్ని శోధిస్తుంది. ఎప్పుడో పెట్టించుకుందాం అనుకున్నా. శోధిస్తుంది ఏంటంటే డబ్బుల కోసం అనుకుంటుంది. రానిప్పుడు నీ దేవుడి ముందు నువ్వు ఏది పనికి రావు ఆపు కూడాను
అనేసి ఒక దగ్గరికి వెళ్ళి ఇస్తారా నాకు తీసుకోండి. అసలు దేవుడికి ఎంత కృతజ్ఞతలు అంటే ఎన్ని కృతజ్ఞతలు. ఇప్పుడు అయితే దేవుడు మమ్మల్ని 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళకుండా మటుకు చేయలేదు దేవుడు. దానికి చాలా ధన్యవాదాలు. ఒక ఇంటికి వెళ్ళించిందని కాదు, నా బిడ్డలు నేను తినకు నా ఇంట్లోనే పెట్టుకునేదాన్ని. మా అమ్మ మనం మంచినీళ్ళు తాగని ఇంట్లో ఉంటాను, ఒక ఇంటికి వద్దు, ఒక రోజు కూడా ఉండకూడదు ఒక ఇంటికాడ మనం ఉండకూడదు, కానీ సన్నిధానంలో పడుకోండి, ఉండండి, దేవుడి సేవ చేయండి, అంతేగాని ఎవరిళ్ళల్లో అయిన వాళ్ళు అన్న వాళ్ళ ఇంట్లోకి వెళ్ళొద్దు అని చెప్పాను. ఇప్పటికప్పుడు అదే చెప్తున్నాను. ముగ్గురు పిల్లలు కూడా ఆడపిల్లలు. అయితే నా కొడుకు చూస్తాను కానీ నాకు ఏంటంటే దేవుడు కాలే వచ్చాను. వాడు వచ్చేసి తోటలోంచి కొద్ది దగ్గరకు వస్తున్నాడు. వచ్చి కాళ్ళు కనిపించాను, అమ్మ నీకు అది నన్ను వదిలేసింది, అది వద్దు, మనకి వద్దు, నేను వచ్చేసానమ్మా అని కావచ్చు. మరి దేవుడు అలా చూపిస్తే చాలా నేను ఆయనకి రుణపడి ఉంటాను, నా జీవితాంతం ఆయనకి రుణపడి ఉంటాను. అట్లాగే నేను తాగిని కూడా బయట పెట్టుకున్నాను. జాబ్ వచ్చేటప్పుడు జాబ్ వచ్చేటప్పుడు ఆశీర్వదించిన తర్వాత వివాహం కూడా చేసేసుకుని జాబ్ వస్తుంది. అది చిన్న ప్రార్థన ఏమంట్లో బాగా మర్చిపోయి దేవుడు ఎంత కృతజ్ఞత చేశాడంటే నాకు కత్తి పడకుండా పైకి లేపాడంటే ఆ దేవుడు అసలు ఎంత నిజంగా నేను పడ్డ కష్టాలకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే నా కొడుకు చేసిన మోసానికి వెళ్ళిపోవాలి. అసలు నా భర్త అంటే పాపం ఇప్పుడు మారాడు, కానీ అప్పుడు చేసిన బాధ ఏ భర్త అయినా పెడతాడు, అంతేగాని భర్త చెడోడని వదిలేసి వెళ్ళకూడదు. ఎప్పటికీ ఆయన తాగుతున్నాడు, ఆయన కొడుతున్నాడు, ఆయన ఇట్లా అట్లా అని ఎప్పటికీ నా పిల్లలకు ఒకటే చెప్తా, తాగిన తిన్న వాళ్ళ దగ్గరే ఉండాలి మనం, దేవుడు మనని వాళ్ళే మారుస్తాడని నా పిల్లలకి ప్రతి ఒక్క బిడ్డకి అదే మాట చెప్తాను. కానీ ఆయన ఇప్పుడు మారాడు పాపం, మమ్మల్ని ఎంతో ఇదిగా నరకం చూపించిన ఆయన పాపం పక్కకి కత్తి పడుకోకుండా పైకి ఉన్నంతకాలం ఆయన పాదాలు వచ్చాను నచ్చింది. ఇంకా ఏమంటే 5 రోజులప్పుడు నేను నమ్మను జాగ్రత్తలంటే పరిగెత్తుకుంటున్నా బాబు ఇంకా చెప్పుకుంటాను, దేవుడికే చెప్పుకుంటాను. ఎందుకంటే తండ్రి నువ్వు తప్ప నాకు ఎవరు లేరు, నాకు వద్దు అయినా మనుషులంటే వద్దు, నాకు మనుషులు పరిస్థితి కలిగింది. ఇల్లు కాలిపోయినప్పుడు పిల్లలు అనాథలాగా రోడ్లు పరిగెత్తుకుంటే ఆయన వాళ్ళు అన్నోళ్ళు కూడా చూసుకుంటాను అనుకుంటా, ఇల్లు కాలిపోయి మనం నవ్వునోళ్లే కానీ రాంది మా ఇంటికంటే ఒక్కరు కూడా అట్లాంటప్పుడు నా ఇంట్లోకి వచ్చి నా కొడుకుని కూడా మోసం చేసి మళ్ళీ వాళ్ళు అవసరం అన్నారు. మనుషులు కూడా నాకు ఏదో పైగా మాట్లాడుతున్నాను, ఎప్పుడు కూడా నా హృదయం అంత దేవుడికి వచ్చి తండ్రి నా బిడ్డలు నీ చేతులు పప్పు చెప్తున్నాను, నీ చిత్తం అయితే మమ్మల్ని శ్రమలు పెట్టుకొని నన్ను తీసుకెళ్ళిపో, అంతేగాని ఆ బిడ్డకి కూడా వివాహం జరిగితే నా కుమారుడు వచ్చేస్తే అంతే చాలని సాక్షి అర్థం చేసుకున్నాను. మా ప్రయాణంలో తోడుగా నేరుగా ఉన్నది నాయన అయానికి వందనాలు స్థుతుతండి నాయన. అయ్యా నాయన తరంగా నాయన గొప్ప రక్షణ ఇచ్చావు కదా అయ్యా, స్తోత్రాలు నాయన. అయ్యా 2024వ సంవత్సరంలో నాయన ప్రభు నాయన 5వ నెల ప్రభు నాయన 30వ తారీఖున నువ్వు గొప్ప రక్షణ ఇచ్చావు కదా అయ్యా, నీకు స్తోత్రాలు ప్రభు నాయన. ఆ బిడ్డ నాయన నుంచి కట్టద్దయ్యా, చేయి పట్టుకో ప్రభు, లేవలెత్తి నాయన నిన్ను హానుకొని ఉండాలి, అద్దెకొని ఉండాలయ్యా ప్రభు నాయన. గొప్ప కార్యం చేసావయ్యా బిడ్డకు నాయన, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు నాయన. అయ్యా నాయన అన్ని నమ్మకాన్ని పైనామో నాయన రచ్చన పొందితే గొప్ప మేలన్నావు కదా ప్రభు నాయన. అయ్యా నీ శరీరంలో నీ రక్తం ప్రతి నెల తీసుకుంటున్న ప్రభు, నీకు స్తోత్రాలు ప్రభు నాయన. ఆ బిడ్డని కనపరిచి ప్రేమించి హత్తుకొని ఉండి అయ్యా, నీకు స్తోత్రాలు ప్రభు నాయన. ఆ బిడ్డ మంచి జ్ఞానం భక్తులుగా ఉండాలి ప్రభు నాయన, మంచి తెలివైన జాబ్ దయచేయనైనా, మంచి
వివాహం దయచేయి ప్రభు నాయన. అయ్యా నీ రక్షణ తీసుకొని గొప్ప వివాహం నిన్ను నమ్ముకున్న బిడ్డకు సిద్ధపరచయ్యా. నీ సిద్ధ ప్రకారంగా తండ్రి నాయన ఆ బిడ్డలు లేవలెత్తయ్యా. నీకు స్తోత్రాలు ప్రభు. ఇది ఇచ్చిన రక్షణ బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. మే నెలలో 30వ తారీఖున ఇచ్చావు గొప్ప రక్షణ బట్టి నీకు స్తోత్రాలు ప్రభు నాయన. అయ్యా నీకు వందనాలు స్తోత్రం ప్రభు నాయన. అయ్యా నేను ఇంతవరకు పాటలలో ఉండవయ్యా, ఆరాధనలో ఉండవు, గొప్ప సాక్ష్యం చెప్పిన ప్రభు నువ్వు చేసిన మేలు ప్రభు నాయన. అయ్యా నాయన స్థుతులు స్తోత్రాలు ప్రభు నాయన. అయ్యా నాయన బిడ్డ దోయ బిడ్డ నాయన మాట్లాడిపోతే ఎంతో దుఃఖం అయ్యా, ఎంతో బాధ, ఎంతో వేదన ప్రభు నాయన. అయ్యా కడుపుని బట్టి పుట్టిన బిడ్డను నువ్వే సహాయం చేయించావు ప్రభు నాయన. అయ్యా తల్లి తండ్రికి లోబడి ఉండేలాగా సహాయం చేయి నాయన. అయ్యా కుమారికి నాయన మనసు దయచే, అక్క జరి మీద అన్నదమ్ముల మీద భావన మీద నాయన ఏముండేలాగా సహాయం చేయి నాయన. ఇంకెన్నట్టుగా ఏ పాపం వెళ్ళి సోరకుండా స్వస్థపరిచినైనా పెట్టినయ్యా. అయ్యా తల్లి తండ్రిని పేమియాలయ్యా, అక్క చెల్లెలు పేమియాలి ప్రభు నాయన. అయ్యా అయిన అయ్యా దగ్గర వాళ్ళు అవుతారు కానీ బయట వాళ్ళు ఎవరు గారు ప్రభు నాయన. అలాంటి బుద్ధి జ్ఞానం పెట్టి ధైర్యం దయచేయి ప్రభు నాయన. అలా ఇచ్చి పెట్టుకున్నారు నాయన, వాళ్ళకి లోబడి ఉండాలి ప్రభు నాయన. నాయన మంచి తెలివి దయచేయి ప్రభు నాయన. లోకాస్తులలో పాపంకి వెళ్ళి సోరకుండా ప్రభు నా వాళ్ళు కావాలని వచ్చారు ప్రభు నాయన. అయ్యా బిడ్డనికి అన్నిటికీ వెళ్ళకుండా సహాయం చేయి నాయన. ఏ తొట్టులకి వెళ్ళి ఎటు వెళ్ళకుండా సహాయం చేయి నాయన. అయ్యా ప్రతి వారిని సన్నిధిలో ఉంచయ్యా నాయన. అయ్యా కుటుంబం అంతా నీ సన్నిధికి తీసుకెళ్ళి ప్రభు నాయన. అయ్యా నమ్మకంగా విశ్వాసంగా ఉండాలి ప్రభు నాయన. ఆ బిడ్డ చేసిన తప్పులుంటే క్షమించి నాయన. అయ్యా నాయన ఆ పిన్ని గారు కోరినాయన ఎంతో బాధల్లో నాయన, మరి అక్షరాలు నాయన ఎంత నాయన ఆయన వచ్చి మరి మా ఇల్లు గారికి వచ్చి ప్రభు నాయన మా భార్యకు ఆపరేషన్ చేయాలి గుండె ఆపరేషన్ అని చెప్పారు, ఎంతో బాధపడ్డారు ప్రభు నాయన. అయ్యా నాకు ఆమె లేకపోతే నాకు ఎంతో బాధగా ఉండని చెప్పి మా దగ్గర అన్నారు ప్రభు. నైట్ వచ్చి ప్రభు నాయన మరి ఆ ఆపరేషన్ కూడా నువ్వు జరగకుండా గొప్పగా నాయన అయ్యా నాయన స్టాండింగ్ లో ఏమి లేరండి గొప్ప మేలు చేసావు ప్రభు నాయన. ఈ యొక్క ఆపరేషన్ జరగకోకుండా నాయన చక్కగా జయంగా పొందావు ప్రభు నాయన. ఆ మందుల వల్ల నాయన నువ్వు స్వస్థపరిచావయ్యా నాయన. ఒక మంచి ఆరోగ్యం దయచేయి ప్రభు నీకు స్తోత్రాలు ప్రభు నాయన. ఆ బాబాయిని కూడా స్వస్థపరిచిన ఆయన వాళ్ళ పని పాటలు ఆశీర్వదించిన ఆయన. అయ్యా అల్లుని పెద్దల్ని కూతుర్ని మనవాళ్ళు జ్ఞాపకం చేసుకోని ఆయన, కుమారుని జ్ఞాపకం చేసుకోని ఆయన నాయన. వాళ్ళ బంధుమిత్రుని జ్ఞాపకం చేసుకో ప్రభు నీకు స్తోత్రాలు ప్రభు. నువ్వు గణపరిచి ప్రేమించయ్యా నాయన. మరి నాయన విజయవాడ నుంచి నాయన పాస్టింగ్ గారు తీసుకొచ్చావయ్యా. అయ్యా గొప్ప కార్యం నాయన. అయ్యా పలానా సంఘం వచ్చి ఈ చేసి మందిరం ఈ గుహంలో నాయన పాత్రం చేసిన గొప్ప కార్యం చేశారని మరొక్కసారి సాక్షిగా నిలబెట్టయ్యా. మరొక్కసారి వచ్చి నీ గుహంలో నాయన పాత్రం నాయన పలానా పాస్టులు అయ్యా గొప్ప కార్యం చేశారు ప్రభు మాకని చెప్పుకునే నాయన సహాయం చేయండి నాయన. అయ్యా మరొక్కసారి మరి గుహంలో కూరుకు పెట్టించుకునేలాగా సహాయం చేయి ప్రభు. నువ్వు గొప్ప కార్యాలు చేసే తండ్రి అయ్యా నీకు స్తోత్రాలు ప్రభు నాయన. అయ్యా నాయన సరైనగా మంచి జాబ్ దయచేయి ప్రభు నాయన. ఆ బిడ్డ నాయన జాబ్ నాయన మంచి వివాహం ఘనమైన వివాహం స్టార్ట్ అయిన సహాయం దయచేయి ప్రభు నాయన. నిన్ను నమ్ముకునే బిడ్డలు దయచేయి ప్రభు నాయన. అయ్యా భార్యాభర్తలు అయ్యా నీ సన్నిధిలో ఉండాలి ప్రభు నాయన. గొప్ప వివాహం జరిగించయ్యా ప్రభు, రక్షణ పొందండి అయ్యా నాయన. ఆ బిడ్డను దీవించు ఆశీర్వదించిన ఆయన ప్రభు నాయన. అయ్యా మరింత దూరం వచ్చి నాయన మళ్ళీ మీరు తిరిగి వెళ్ళేటప్పుడు నీకు ఒక దయచే ప్రభు నీకు సహాయం చేయి నాయన. అయ్యా మా కయ్యాను అన్నింటిలో తోడుగా ఉండదు అయ్యా నాయన. ఇయ్యాలి నాయన స్థుతులు అయ్యా 5వ తారీఖు నాయన ఇక్కడ కూడికి పెట్టించినందుకు నీకు స్తోత్రం ప్రభు నాయన. అయ్యా ఏ వాక్యం ఇస్తావో నీ సిద్ధమయ్యా నాయన. గొప్ప కార్యాలు జరగాలయ్యా, సాక్షి పెట్టగా ఉంచాయ్యా నీ కొందరాలయ్యా. ఎత్తు పట్టుకొని ఉండాలి ప్రభు నాయన నీ కొందరు స్తోత్రం ప్రభు. అయ్యా చిన్న పాపం చేతులు వేసే పరిస్థితులను అడిగి వేడుకుంటున్నాను. సర్వోన్నతుడా స్తోత్రం, మహోన్నతుడా స్తోత్రం, మహాగణుని నివాసిలో రక్షకుడాన్ని స్తోత్రం. నిన్న నేడు నిరంతరము మీరు మారని దేవుడు అయ్యా, ఏకరీతిగా ఉన్న దేవుడు అయ్యా. నీకు స్తుతులు 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 స్తుతులు. ఎక్కడ 2 ముగ్గురు ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చారయ్యా. నీకు స్తోత్రం. మా మధ్యలో ఉన్న దేవా నీకు స్తోత్రం. ప్రార్థన ఆలకించువాడా నీకు స్తోత్రం. మా ప్రార్థనకు చెవి ఎగ్గి మా మధ్యలో సింహాసనాసీనులుగా నిలబడ్డారు. నీకు స్తోత్రం 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 నాయన. ఇదిగో తండ్రి అయ్యా అమ్మగారిని బట్టి మీకు స్తుతులు తండ్రి. ఆ సహోదరిని ఎంతగానో మీరు ప్రేమించి 4 బిడ్డల్ని మీరు ఇచ్చారయ్యా. మీకు వందనాలు తండ్రి. అయ్యా ఈ లోకంలో ప్రభు
ధన ధాన్యాలు మమ్మల్ని రక్షించలేవు, ఆస్తి పాస్తులు మమ్మల్ని రక్షించలేవు, బంధుమిత్రులు మమ్మల్ని రక్షించలేరు గాని నీవు రక్షించగల సమర్థుడు అని ఈ కుటుంబంలో మీరు నిరూపించారయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా ఇదిగో ప్రభా, ఎవరు మాకు ఈ లోకంలో సహాయం చేయరు ప్రభా. ఈ లోకం అంతా శూన్యమయ్యా, ఈ లోకం అంతా వేషధారణ మోసంతో కూడింది ప్రభా. బంధువులు విడిచిపెట్టిన, స్నేహితులు మర్చిపోయినా నాయనా నువ్వు మమ్మల్ని మర్చిపోలేదయ్యా, మమ్మల్ని విడిచిపోలేదు ప్రభా. నీ కృప అత్యున్నతమైనదయ్యా, నీ కృప ఎనదగినది ప్రభా, నీ కృప ఎనలేనిది ప్రభా. నీ కృపను వివరించడానికి మాకు శక్తి సామర్థ్యం లేదు నాయన. అయ్యా దీనిలో మొరపెడితే ఆలకిస్తానంటున్నావు ప్రభా. అయ్యా ఇదిగో నీకు సమీపముగా ఉంటానని సెలవిచ్చిన దేవుడు, నిజముగా మొరపెడితే నా ప్రార్థన ఆలకిస్తానని సెలవిచ్చిన దేవుడు నాయనా. ఇదిగో ప్రభా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా ఈ గృహంలో మేము కూడి ఉన్నాం ప్రభా. మరి ఎందుచేత మీరు ఇక్కడ తీసుకొచ్చారో మాకు తెలియదు ప్రభా. మేమైతే నరమాత్రులం అయ్యా, నిమిష మాత్రులం ప్రభా. మా జీవం ఏ పాటిది నాయన, ఇంతలో కనపడి అంతలో మాయమైపోయేది ప్రభా. అయినా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారంటే మీ కృప, మీ కృప, మీ కృప నాయన. ఈ గృహం పట్ల మీరు ఏర్పాటు చేసిన నిబంధన ఉంది ప్రభా, అది నెరవేరట్లు సహాయం చేయండి అయ్యా. నీ కృపను ఇక్కడ మెండుగా ఉంచండి, మీ దయను ఉంచండి, మీ కటాక్షాన్ని ఉంచండి అయ్యా. మీ కనికరాని కుటుంబం మీరు చూపించండి ప్రభా. బిడ్డలు ఎంతో వేదన పడుతున్నారయ్యా, ఎంతో దుఃఖపడుతున్నారు ప్రభా. ఎవరు తీరుస్తారు ప్రభా లోటుని ప్రభా? మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరు దర్శించండి, ఆ హృదయాన్ని మీరు సంధించండి అయ్యా. హృదయం ప్రభా వేదన కలిగినప్పుడు ఇదిగో నా బిడ్డలారా నా యొద్దకు రండి అని సెలవిచ్చండి. మీరు ధైర్యం తెచ్చుకోనమన్నావు ప్రభా. ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుందన్నావు తండ్రి. అయ్యా ప్రతి సమస్యను, ప్రతి శ్రమను నీ పాదాల దగ్గర పెడుతున్నాం ప్రభా. నీ ముందు ఏది గొప్పది కాదు ప్రభా. మీరే జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా ఆంటీ గారికి మంచి ఆరోగ్యం దయచి, ఆ గుండెలో మీ రక్తాన్ని ప్రోక్షించండి, ఎముకల కండరాల నరాల మీ రక్తం ప్రోక్షించండి. మీరు శక్తిని దయచేయండి ప్రభా. ఎంతో జీవితం ఉంది ప్రభా. అయ్యా ఎంతో భవిష్యత్తు మీరు ఏర్పాటు చేశారు తండ్రి. ఇగో గొప్ప గొప్ప కార్యాలు చూడడానికి, అద్భుతాలు చూడడానికి, తన కుమారుని గృహంలో చూడడానికి, మీరు గొప్ప కార్యాలు జరిగించడానికి సిద్ధపడి ఉన్నారు ప్రభా. ఆ బిడ్డని ప్రభా బ్రతికించండి, రక్షించండి అయ్యా. దీర్ఘాయుష్ దయచేయండి అయ్యా. ఇదిగో ప్రభా నిత్య జీవం కలిగిన వారసులాగడానికి ఈ కుటుంబంలో ప్రభా మీరు ఉండండి నాయన, సహాయం చేయండి. అంకుల్ గారిని బట్టి మీకు ఎంతో స్తుతులు ప్రభా. అయ్యా ఎంతో పాత రోత జీవితాన్ని కడిగి నూతనమైన జీవితాన్ని మీరు ఇచ్చారు తండ్రి. వారిని ప్రేమించే భర్తగా, బిడ్డల్ని ప్రేమించే తండ్రిగా నిలబెట్టారయ్యా. ప్రభా అయ్యా మేమైతే మనుషుల యొద్దకు వెళ్తే, రాజుల యొద్దకు వెళ్తే, అధికారుల దగ్గరికి వెళ్తే మమ్మల్ని హేళన చేస్తారు ప్రభా. మమ్మల్ని చిన్న చూపు చూస్తారయ్యా. మాకంటే ఈ లోకంలో ప్రభా మేము ఎవరిని అడిగినా మాకు సహాయం చేయవారు లేరు ప్రభా. అయ్యా నీ పాదాల దగ్గరికి వచ్చినప్పుడు మా కన్నీరు నువ్వు చూసిన దేవుడు అయ్యా. బిడ్డలు ఎంతో పడ్డారయ్యా. ఎంతో మంది ప్రభా శత్రువులు ఎదుర్కొన్నప్పుడు, దాడి చేసినప్పుడు నాయనా నువ్వు విడిచిపెట్టలేదు. ఎంతో భయంకరమైన పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొన్నారు, అనాథలుగా నిలబడిపోయారు. అయితే నువ్వు విడిచిపెట్టలేదు, నువ్వు దూరంగా వెళ్ళిపోలేదు, విడనాడలేదు. ఆ బిడ్డలు ఎన్నో సార్లు ఫోన్ చేసినప్పుడు మేము ఎంతో దుఃఖపడ్డాము. మా వారి మాకు ఎదురు తిరిగినప్పుడు, మా వారు మమ్మల్ని విడిచిపెట్టినప్పుడు నాయన ఎవరి యొద్దకు వెళ్ళి చేయి చాపగలము. అయితే నీ యొద్దకు వచ్చినప్పుడు నాయన నువ్వు విడిచిపెట్టకుండా న్యాయాన్ని జరిగించిన దేవుడు. నువ్వు న్యాయవంతుడివి, ధర్మవంతుడివి అయ్యా, నీతిమంతుడు ప్రభు. అయ్యా నీతిమంతుడు మొరపెట్టినప్పుడు ప్రభు వారి ప్రార్థన బహు బలము గలదై ఉంటుందని సెలవిచ్చారు. నీ స్తోత్రములు. మరి మా ప్రార్థన ఆలకించి ఆ బిడ్డలకు ప్రభు జయాన్ని అనుగ్రహించారయ్యా. మీకు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా ఇదిగో ఇచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలు అయ్యా. దాన్ని బట్టి అయ్యా మీకు ఎంతో స్తుతులు చెల్లిస్తున్నాను. ఆ బిడ్డను ప్రభు యవనకాల రక్షించుకొని నాయన ఇదిగో నీ సన్నిధిలో పరిచయం చేయడానికి మీరు ఏర్పాటు చేశారు తండ్రి. మంచి కుటుంబాన్ని మీరు ఇచ్చారు ప్రభు. వారికి ఇచ్చిన అత్తగారిని బట్టి, భర్తను బట్టి, బిడ్డలను బట్టి, కుటుంబీకులను బట్టి మీకు వందనాలు. వారు కూడా అంతా మీలో ఉండడానికి సహాయం చేయండి. ఒకడు లోకమంతా సంపాదించుకొని నిన్ను పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం ప్రభు? అయితే ఆ బిడ్డలు కలిగి ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. వాళ్ళ అక్కగారిని కూడా జ్ఞాపకం చేసుకొని దీవించండి, ఆశీర్వదించండి. ఆ బిడ్డ ధైర్యాన్ని దయచేయండి, దయచేయండి. ప్రతి సమస్యను కీడును తప్పించండి. ప్రతి అంధకార శక్తులను ప్రభు, చీకటి శక్తులు విడుదల దయచేయండి, సహాయం చేయండి ప్రభు. అయ్యా తనని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. అయ్యా ఎవరి కళ్ళలో ఉంటుందండి అయ్యా. ఇగో నరునికి మేలని సెలవిచ్చావు. ఆ బిడ్డని కాడి ఎత్తుకొని నేను వెంబడించినట్టుగా సహాయం చేయాలి. రక్షణ పొంది ఉంది ప్రభా. నీ ఉచితంగా ఇచ్చావయ్యా రక్షణని ప్రభా. ఈ లోకంలో అయితే మమ్మల్ని ఎవరు రక్షించగలరు ప్రభు? అయ్యా ఎవరు మమ్మల్ని రక్షించలేరు, ఎవరు మమ్మల్ని కాపాడలేరు. కానీ నీ కృప బిడ్డను రక్షించింది అయ్యా. అయ్యా ఎంతో ప్రభా భారంతో, ఎంతో దుఃఖంతో ప్రభు కుటుంబాన్ని చూస్తూ ఎంతో వేదన పడుతుంది ప్రభు. ఆ బిడ్డ హృదయం
వాంఛలు మీరు తీర్చండి. ఎవరి కాలంలో ఎన్నో కోరికలు ఉంటాయి ప్రభా, ఎన్నో ఆశలు ఉంటాయి ప్రభా, ఎంతో మంచి జీవితాన్ని జీవించాలని ఆశపడుతూ ఉంటారు ప్రభా. ఆ బిడ్డల కోరికలు మీరు తీర్చండి, అవసరాలు మీరు తీర్చండి, కొరతలు అక్కర్లు మీరు తీర్చండి. వారికి ఏది అవసరమోనయ్యా మాకైతే తెలియదు కానీ ప్రభా, మీరే హృదయవాంఛలు తీర్చండి నాయన. నీ కోరికను సిద్ధింపజేస్తాను, నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తానని చదివించారు కదా ప్రభా. ఆ బిడ్డల ఆలోచన సఫలం చేయండి, మేలైన కార్యాలు జరిగించండి అయ్యా. నీతిమంతులుగా నిలబెట్టండి ప్రభా. ఇదిగో నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారయ్యా. ఈ కుటుంబం అంతా ధైర్యంగా ఉంటాకి సహాయం చేయండి ఆయన. మరి ముఖ్యంగా ప్రభా అయ్యా ఇదిగో తండ్రి వాళ్ళ కుమారుని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం అన్నావు తండ్రి. అయ్యా బిడ్డను మీరు ఏర్పాటు చేసుకొని మీరు ఇచ్చారు తండ్రి. గర్భములో ఉండగానే గర్భములో రూపింపక మునిపే నేను ఎరిగి ఉన్నానన్నావు ప్రభా. మరి ఏమి ప్రభా ఆ బిడ్డ పట్ల మీ చిత్తం ఏమైనదో, ఎందుచేత ఉద్దేశించి మీరు ఆ బిడ్డను ఇచ్చారో తండ్రి. అయ్యా లోకం లాగేసింది ప్రభా, అపవాది లాగేశాడయ్యా, చీకట్లో పడిపోయాడు ప్రభా. ఏది మంచి తెలియట్లేదు, ఏది చెడు తెలియట్లేదు ప్రభా. ఆ మంచి జ్ఞానం బుద్ధి వివేచన బిడ్డకు దయచేయండి. ఏది యుక్తమైనది, ఏది రమ్యమైనది, ఏది ఖ్యాతి గలది, ఏది మంచి ఏది చెడు ఆ బిడ్డకి జ్ఞానం దయచేయండి ప్రభా. అయ్యా తల్లిదండ్రులు అయితే ప్రభా ఎంతో వేదన పడుతున్నారయ్యా, ఎంతో దుఃఖపడుతున్నారు ప్రభా. అయ్యా లోటును ఎవరు తీర్చగలరు ప్రభా. అయ్యా లోకంలో బానిసత్వంలో మునిగిపోయాడు ప్రభా. ఎవరు చెప్పినా వినే స్టేజ్ లో లేడు ప్రభా. అయితే మేము విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ఇదిగో మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయి దేవుని మొరపెట్టినప్పుడు ఆయన ఆకాశం నుండి నా ప్రార్థన ఆలకించి ఉత్తరం ఇచ్చినట్టు సెలవించారు కదా ప్రభా. మీరు ఆలకించండి, మా ప్రార్థనకి చెవియొగ్గండి, మా ప్రార్థనకి మా ఆర్త ధ్వనులకి ప్రభా మీరు ప్రభా ముందుగా ఉండి మాకు సహాయం అనుగ్రహించండి. ఆ కుమారుడు మనసును మార్చండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు దర్శించండి ప్రభా. ఆ బిడ్డను ప్రభా ఒక ముళ్ళు పెట్టి తీసుకురండి అయ్యా, ఒక ప్రభా పరిస్థితిని పెట్టి మీరు తీసుకురండి. ఎలా తీసుకొస్తారో మాకు తెలియదు కానీ ప్రభా తప్పిపోయిన కుమారుని ఎలా తీసుకొచ్చావు నాయన, అట్రీతిగా బిడ్డను తీసుకురావాలి ప్రభా. అట్రీతి ఘనమైన కార్యం జరిగించాలయ్యా, మహాకార్యం జరిగించాలి. మనుషులు అందరూ ఆశ్చర్యపోయేటువంటి అయ్యా గ్రహింప సఖ్యము గారి గొప్ప కార్యాన్ని జరిగించాలి ప్రభా. అయ్యా నీ నామంలో మేము ప్రార్థన చేస్తున్నాం అయ్యా, శక్తి కలిగిన నామంలో మేము ప్రార్థన చేస్తున్నాం అయ్యా. బిడ్డ గలిబిరి చేసేయండి ప్రభా, ఆ హృదయాన్ని గలిబిరి పెట్టండి నాయన, తీసుకురావాలి ప్రభా. అయ్యా ఎవరైతే ఆకర్షించారో వాళ్ళ హృదయాన్ని మార్చండి, వాళ్ళ మనసు మార్చండి, వారి పరిస్థితులు మార్చండి అయ్యా. ఇదిగో ఇది తప్పు, ఇది అన్యాయం అని తెలుసుకోవడానికి ప్రభా మీరు జ్ఞానం దయచేయండి ప్రభా. ఎక్కడ బందీ కాకుండా చేయి, ఎక్కడ బానిసత్వంలో చిక్కుకోకుండా చేయండి, ప్రతి పరిస్థితిని అనుకూలపరచండి నాయన. అయ్యా ఇదిగో ముళ్ళ పొదల్లో ఉన్న వారిని లేవనెత్తావు ప్రభా, నశించిపోతున్న వారిని రక్షించావు. ఈ లోకంలో ప్రభా బానిసత్వంలో ఉన్న వారిని లేవనెత్తావు కదా ప్రభా. ఎందరినో ప్రభా మారా బ్రతుకులు కూడా మధురంగా మార్చావయ్యా. నీకు అసాధ్యమైంది కాదు నాయన, నువ్వు సమస్తము చేయగలిగిన సమర్థుడవు ప్రభా. అయ్యా నీ పాదాల దగ్గరికి వస్తే చాలన్నావు తండ్రి. నా యొద్ద మోకరించు, ఏ ఒక్కరి దగ్గర చేయి చాపే పరిస్థితి నీకు రాదని సెలవిచ్చారు ప్రభా. అటు రీతిగా నీ కుటుంబం అంతా ఎదుట ప్రభా మోకరించి ప్రార్థన చేస్తున్నారు తండ్రి. వారి కొరకు ఏ మేలు దాచి ఉంచావో ప్రభా, ఏ మేలు ఎప్పుడు చేయదలుచున్నావో ఆయన అవన్నీ సకాలంలో సక్రమంగా మర్యాదగా వారి కుటుంబానికి మీరు అనుగ్రహించండి నాయన. ఇంకా నీతిగా జీవించడానికి, యథార్థంగా జీవించడానికి, సరైన మార్గం నడవడానికి, నీ వాక్యానుసారమైన ధర్మశాస్త్రానికి అనుగుణమైన జీవితాన్ని ఫలించే వృక్షములాగా ఒలివ మొక్కల వలె ఉంటాకి మీరు కృప దయచేయండి నాయన. ప్రతి విషయంలోను, ప్రతి ప్రార్థనలోను, ప్రతి అంశములోను కూడా ప్రభా మీరు మా మొన్న ఆలకించడానికి సిద్ధముగా ఉన్న దేవుడు అయ్యా. అడుగుడు ఇస్తానన్నావు తండ్రి, వెతికితే దొరుకుతానన్నావు ప్రభా, తడితే తీస్తానన్నావు కదా ప్రభా. అయ్యా మేము అడుగుతున్నాం ప్రభా, సంఘముగా కూడి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, సహవాసముగా కూడికి ప్రభా మీ బిడ్డలు రోదన చేస్తున్నారు ప్రభా. ఆలకించండి అయ్యా, ఆలకించండి ప్రభా, చెవి అగ్గండి ప్రభా. మాకైతే లోకంలో ఎవరు లేరు ప్రభా, మేము ఎవరు ఎందుకు వెళ్ళలేదు నాయన. నీ పాదాల దగ్గర చేరుకున్నాం ప్రభా, నీ పాదాలు పట్టుకున్నాం ప్రభా. మీరు సహాయం చేయండి ఆయన, మీరు సహాయం చేయండి. మీరు చేస్తారని మీ దగ్గరికి వచ్చాం ప్రభా. వేయొద్దయ్యా, నువ్వు దూరంగా వెళ్ళిపోద్దయ్యా, నువ్వు మౌనంగా ఉండద్దు ప్రభా. చెవియొగ్గయ్యా, నీ నోరు తెచ్చి మాతో మాట్లాడు ప్రభా. అయ్యా మీరు మాట్లాడితే మాకు మేలు కలుగుతుంది ప్రభా. అయ్యా గొప్ప కార్యాలు కుటుంబంలో జరగాలయ్యా, గొప్ప కార్యాలు జరగాలి ప్రభా. ఈ సంవత్సరంలో జరగాలి ప్రభా. ఎలా మీరు జరిగించాలి నాయన, మీరు సహాయం చేయండి, మీరు సహాయం చేయండి. మీ దూతలకు ఆజ్ఞాపించి ఆ కుమారుడి దగ్గర పంపండి ప్రభా. ఆ కుమారుడు చెవులో మీ ఆత్మను పంపించండి, మీ శక్తిని పంపించండి. ఒక స్వరం ద్వారా మీరు మాట్లాడండి ప్రభా. నువ్వు మాట్లాడితే తప్ప ఎవ్వరు చేయలేరు ప్రభా. ఈ పని ఎవ్వరు సాధ్యం కాదు నాయన, నువ్వు మాత్రమే చేయాలయ్యా, నువ్వు మాత్రమే చేయాలి ప్రభా. అయ్యా మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎన్నో కుటుంబాల్లో చేసినప్పుడు అయ్యా అసాధ్యమైనవి సుసాధ్యం చేసిన
చేస్తావు ప్రభా. నీకు అసాధ్యమైంది కానే కాదు నాయన. మీరే ఈ మధ్యాహ్న సమయంలో మా ప్రార్థన ఆలకించి ఆ కుమారుడితో మీరు మాట్లాడి అతి త్వరలో మీరు ఆ బిడ్డను తీసుకురావాలి ప్రభా. మీరు తీసుకొస్తారనే నిరీక్షణతో ఉన్నామయ్యా, విశ్వాసంతో ఉన్నాం తండ్రి. ఏదో ఒక రోజు ప్రభా అయ్యా పట్టబడతాడు ప్రభా, ఏదో ఒక రోజు మోకరిస్తాడయ్యా, ఏదో ఒక రోజు పాపం ఒప్పుకొని నీ యొద్ద పశ్చాత్తాపం పడతాడు ప్రభా. ఆ క్షణం వరకు ఆ బిడ్డను బ్రతికించండి నాయన. ఆ బిడ్డను క్షేమంగా ఉంచు ప్రభా, ఆ బిడ్డను సజీవంగా నిలబెట్టండి ప్రభా. అయ్యా ఎక్కడ దురాత్మలు ఆవరించకుండా, ఎక్కడ పరిశుద్ధ ప్రభా అపవిత్ర ఆత్మలు ఆవరించకుండా మీరే ఆ బిడ్డను రెక్కంతో భద్రపరచండి. మీ అగ్ని ప్రాకారాలు కట్టండి, మీ పరిశుద్ధాత్మ సహవాసాన్ని ఉంచండి, మీ దూతలు కంచి వేయండి ప్రభా. మీ కుటుంబం చుట్టూ, గృహం చుట్టూ అయ్యా ఇంకా ఈ గృహం బాగు చేయించుకోవడానికి ద్రవ్యాలు సిద్ధపరచండి. వారి రుణాలు తీర్చండి, అప్పులు తీర్చండి, అవసరాలు తీర్చండి, కొరతలు తీర్చండి. తనకి వివాహం కొరకు ప్రభా మీరు గొప్ప కార్యం జరిగించండి. మంచి కుమారుని మీరు సిద్ధపరచండి. నిన్ను కలిగిన బిడ్డ అయ్యా, నిన్ను ఎన్నుకున్న బిడ్డ ప్రభా, నీ చిత్తంలో ఉన్నవాడు, నీ ప్రణాళికలో నీ హస్తాల్లో ఉన్న బిడ్డను మీరు తీసుకురండి ప్రభా. ఘనమైన కార్యం మేము చూడాలయ్యా, ఘనమైన పరిశుద్ధమైన వివాహాన్ని మేము చూడాలి తండ్రి. అయ్యా మీరే సహాయం చేయండి. మీ చిత్తానుసారముగా తగిన సమయమందు ఆ బిడ్డలు హెచ్చించినట్లుగా ఆ బిడ్డలందరినీ బలిష్టమైన హస్తముల కింద ఉంచండి నాయన. మీరే కృపను, దయను, కనికరను, కటాక్షాన్ని చూపించి మహత్కారాలు, గొప్ప అద్భుత కార్యాలు సూచిక్రియ కుటుంబంలో మీరు జరిగించమని నీ కుమారు నిలబెట్టి మాట్లాడండి అయ్యా. మా హృదయాలకు కావాల్సిన మాట, మమ్మల్ని బలపరిచే మాట, నీ మాట జీవం కలదయ్యా. నీ మాటలో శక్తి సామర్థ్యం ఉందయ్యా. నీ మాటను బ్రతికేస్తుంది ఆయన. అటువంటి మాటను వెల్లడిపరుస్తుండగా పరిశుద్ధాత్ముడా ఇక్కడ మీరు సంచారం చేయండి. ప్రతి హృదయాన్ని తెరవచేయండి, ప్రతి హృదయంతో మీరు మాట్లాడండి. సూటిగా, తేటగా, స్పష్టంగా మా అందరికీ అర్థమయ్యే రీతిగా మీరు మాట్లాడండి. ఎవరికి ఇది ఏర్పాటు చేయబడిందో మాకు తెలియదు కానీ ప్రభా, ఈ కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఈ వాక్యం అర్థమవునట్లుగా, వారి హృదయానికి అనుగుణంగా పెట్టుకొని నడుచుకున్నట్లుగా మీరే సహాయం అనుగ్రహించమని, కృప చూపించమని మరి పరిశుద్ధుడు నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. హల్లెలూయా. అత్యంత ప్రేమ కనికరం కలిగిన దేవా, నీ నామమునకు ఎంతో స్తోత్రం. ఈ వాక్యమును ధ్యానించబోతుండగా పరిశుద్ధాత్మ మీరే మాతో మాట్లాడండి ప్రభా. గంభీరమైనటువంటి స్వరాలు మీరు మాకు ఇచ్చారు, శక్తివంతమైన ఆరాధన మీరు మాకు ఇచ్చారయ్యా. నీకే స్తోత్రం. మీరు స్తుతించి కనపరిచేటువంటి బాధ్యత మీరు మాకు అనుగ్రహించారయ్యా. ప్రభా ఆంటీ గారు చెప్పినటువంటి ఆ యొక్క సాక్ష్యం బట్టి కూడా నీకే స్తోత్రం. మీరు చేసినటువంటి ప్రార్థన బట్టి కూడా నీకే వందనాలు. మీరు ప్రార్థన ఆలకించినందుకే నీకే వందనాలు. వాక్యమును ధ్యానించబోతుండగా పరిశుద్ధాత్మ నీ సిలువ చేసిన మరుగుపరిచి మీరు మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని మీరే తాకలేదు. ఆ మాటలు వారిని బలపరచులాగా మీరు కృప చూపించమని వేడుకొంచు. నజరేయుడైన యేసు నామమున నడుచున్న మా పరమ తండ్రి. దేవుని యొక్క వాక్యంను ప్రకటించడానికి దేవుడు ఇచ్చే అవకాశం ఇచ్చినందుకే మొదటిగా ఆయనకి వేల వందనాలు తెలియపరుస్తున్నా. ఇక్కడ చేరినటువంటి మీకు కూడా నా నిండు వందనాలు తెలియపరుస్తున్నా. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకుము. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. ఈ మాట ఎవరితో సెలవిస్తున్నారంటే యెహోషువతో దేవుడే ధైర్యంగా మాట్లాడుతున్నాడు. కారణం ఏంటి అని అంటే, ఇజ్రాయెల్ ప్రజలు 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉండేటప్పుడు వాళ్ళను బయటకు తీసుకురావాలి అని చెప్పి వాళ్ళు ఎంతగానో మొరపెట్టారు. అయ్యా మేము ఈ బానిసత్వంలో ఉన్నాము, నువ్వు మాత్రమే మమ్మల్ని బయటకు తీసుకెళ్ళ సమర్థుడు అని చెప్పి అక్కడ ఇజ్రాయెల్ ప్రజలందరూ దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు మోషేని ఏర్పాటు చేసుకొని ఆ బిడ్డలను బయటకు తీసుకొని వచ్చి, ఆ ఫరో కూడా ఎలాంటి వ్యక్తి అని అంటే కఠినాత్ముడు అనమాట. వాళ్ళను బయటకు పంపించడానికి అస్సలు ఇష్టపడేటువంటి వాడు కాదు. కారణం ఏంటంటే వాళ్ళు వట్టి అంటే ఎన్నో పనులు చేయడానికి వాళ్ళు ఉపయోగపడేటువంటి వారుగా ఉన్నారు. ఉదాహరణకు చూస్తే ఒక వ్యక్తి మనకు ఫ్రీగా చేస్తున్నాడు అనుకోండి, ఆ వ్యక్తిని వదులుకోవడానికి ఇష్టపడతారు ఎవరైనా? ఈయన వదిలిపెడితే వేరే వాళ్ళని పనిలో పెట్టుకోవాలంటే
10,000 అడుగుతున్నారు అనుకోండి, ఏం చేస్తారు? ఈయన్నే ఉంచుతారు. అమ్మా నేను వెళ్ళిపోతానమ్మా, 2 సంవత్సరాలు నేను చేశాను కదా అని అంటే ఏమంటారు? నువ్వు చేయాలి ఇంకా అని చెప్పి ఏం చేస్తారు? వాళ్ళు వదిలిపెట్టడానికి ఇష్టపడతారా? ఆ ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఆ రీతిగా ఉండటం వలన ఫరో ఎక్కడికి పంపించడానికి ఇష్టపడలేదు. అప్పుడు దేవుడు మోషేని ఏర్పాటు చేసుకొని 10 సూచక్రియలు జరిగించాడు. ఎర్ర సముద్రాన్ని దాటవేసేటట్టుగా చేశాడు. దేవుడు 40 సంవత్సరాల ఇజ్రాయెల్ ప్రజల్ని నడిపించేటట్టుగా దేవుడు సహాయం చేశాడు. అటువంటి గొప్ప వ్యక్తి చనిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఆయన అక్కడే ఆగిపోయేటట్టుగా ఉన్నాడు. యోర్దాను నది దగ్గర ఆగిపోతే దేవుడు ఏమన్నాడంటే మోషేకు బదులుగా యెహోషువని ఏర్పాటు చేసుకున్నాడు. వీరికి చాలా కొత్త 6 లక్షల జనాంగాన్ని ముందుకు నడిపించాలి అని అంటే ఆయనకి ధైర్యం సరిపోతుందా? ఎంతో అనుభవజ్ఞుడిగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క మాటనే ఈ యొక్క ప్రకటనలా మరి ఇతని యొక్క మాట ఎలా అంటారు అని చెప్పి ఆయన భయపడిపోతుంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు భయపడబా, దిగులు చెందబాకు, నువ్వు ధైర్యంగా ఉండు, నీతో కూడా నేను వస్తాను అని చెప్పి దేవాది దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఈ లోకంలో కూడా చాలా మంది పరిస్థితులను చూసి భయపడిపోతూ ఉంటారు. కారణం ఏంటంటే మనుషులను ఆధారం చేసుకుంటే వాళ్ళు ఎప్పటికీ మనకి మేలు చేయరు. అది ఇప్పుడే కాదు, అది ఎప్పుడైనా అది ఖచ్చితంగా జరుగుతుంది. దేవుడే అన్నాడు మనుషులను నమ్ముకోబాకండి, రాజులను కూడా మీరు నమ్ముకోబాకండి, కానీ నన్నే ఆశ్రయించండి అన్నాడు దేవుడు. హల్లెలూయా. మా నాన్నగారికి కూడా అనారోగ్యం వచ్చింది. ఏంటి? కుష్టు వ్యాధి వచ్చినప్పుడు కూడా బంధువులు విడిచిపెట్టేశారు, రక్త సంబంధులు విడిచిపెట్టేశారు, అన్నటువంటి వాళ్ళందరూ విడిచిపెట్టేస్తే ఆయనకి ఏమనిపించిందంటే ఇదిగో నేను ఇక బ్రతుకుంటే దేనికి ఉపయోగం, నా దగ్గరికి రావాలి అని అంటే అందరూ భయపడిపోతున్నారు, అందరూ దూరం పెట్టేస్తున్నారు. ఆయన తినేటువంటి కంచం మీరు విడిగా పెట్టండి, ఆయన పడుకునే దగ్గర మీరు పడుకోబాకండి అని చెప్పి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ ఆయన్ని ఎన్నో మాటలు అంటా ఉంటే ఆయన యొక్క హృదయం గాయపడి ఏమనుకున్నాడంటే ఇదిగో ఈ లోకంలో నేను బ్రతుకుండటం వ్యర్థం అని చెప్పి ఆయనకి ఇష్టమైనటువంటి బ్రాండ్లన్నీ తాగేసి ట్రాక్ మీద తలపెట్టి చచ్చిపోదాం అని చెప్పి అప్పుడు హృదయంలో ఒక ప్రేరణ వచ్చింది. ఇదిగో నువ్వు గనక చచ్చిపోయావు అనుకో, తర్వాత మీ అమ్మ చనిపోతుంది, తర్వాత మీ అక్క చనిపోతుంది, తర్వాత కుటుంబ సభ్యులందరూ చచ్చిపోతారు, భూమి మీద మీ వంశం అనేది ఉండదు. కాబట్టి నువ్వు ఒకసారి మీ అక్క నుంచి లేపు, అవి ఏం చెప్పిందో అని చెప్తుంటే ఆయన వెంటనే ఉలుక్కుపడి లేచి తలుపు కొట్టాక ఇదిగో నేను ఇలాగా చచ్చిపోతాను అనుకున్నాను, అందరూ నన్ను ద్వేషిస్తున్నారు కదా, నన్ను ప్రేమించేవారు ఈ లోకంలో ఎవరు లేరు కాబట్టి నాకు మరణమే శరణ్యం అని చెప్పి నేను వెళ్ళాను. కానీ నా హృదయము ఈ మాట చెప్పింది అని అంటే అయ్యా నువ్వు ఇప్పుడు వరకు ఎన్నో దేవతల్ని దేవుళ్ళను పూజించాను, కృష్ణుడని రాముడని ఇంకా వేలాది దేవతలను మనం పూజించాం, మసీదుకి వెళ్ళాం, దర్గాకి వెళ్ళాం, కానీ ఎక్కడ మనకు స్వస్థత రాలా. కాబట్టి మనం ఇప్పుడు యేసు ప్రభు వారి దగ్గరికి ఒకసారి వెళ్దాం అన్నప్పుడు మందిరానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేశారు పాస్టర్ గారు. ప్రార్థన చేసిన తర్వాత అతని యొక్క మనసు ఏమనిపించింది అని అంటే ప్రశాంతంగా అనిపించింది, చచ్చిపోవాలి అనేటువంటి మనసు అతనిలోంచి పోయింది. ఎప్పుడైతే దేవుని అతను కలిగి ఉన్నాడో తన యొక్క రోగాన్ని దేవుడు మార్చాడు, తన యొక్క పాత స్థితిని దేవుడు మార్చాడు, మంచి వివాహంలో జరిగించాడు, మంచి బిడ్డలను దేవుడు అనుగ్రహించాడు, దేవుని యొక్క సేవను చేసేటువంటి గొప్ప బాధ్యతను దేవుడు అతనికి అనుగ్రహించాడు. హల్లెలూయా. గొప్ప మందిరాన్ని కూడా దేవుడు అనుగ్రహించాడు. అనుగ్రహించిన తర్వాత రైల్వే అధికారులు వచ్చి అక్కడ ఉన్నటువంటి